ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు సర్వోన్నతుడవగు దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం నీకు వందనాలయ్యా. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, నీ వాక్యాన్ని బోధిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి. ఆత్మదేవుడిగా మా మధ్యలో ఉండి నీ ఆత్మ అభిషేకాలు మా పైన ఉంచి నైనా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఈరోజు అంశము ఏంటి అంటే, పరలోక రాజ్యం ఎవరికి? పరలోక రాజ్యములు ఎవరుంటారు? ఆ పరలోక రాజ్యానికి ఎవరు చేరగలరు అనే అంశం గురించి మనము ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని మాటలు తెలుసుకుందాం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం ఎవరిదంటే, ఆత్మ విషయంలో తగ్గించుకున్నవారు, దీనత్వము కలిగి దీన మనసు కలిగి ఉన్నవారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆత్మ విషయంలో మనం ఏమై ఉండాలంటే దీనులమై ఉండాలి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చిందంటే తను ఎంతో తగ్గించుకుంటారో, వారు ఎంతో దీన మనసు కలిగిన వారు, ఎంతో తగ్గింపు కలిగిన వారు మనము అర్థం చేసుకోవచ్చు. అందరూ పరిశుద్ధాత్మ నాకు వచ్చింది, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ అనుభవం నాకు ఉందని ఎంతో మంది చెప్పుకుంటూ ఉంటారు, ఎంతో మంది అంటూ ఉంటారు. ఆరాధన సమయంలో మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది ఆత్మ వచ్చిందని చెప్పి అన్య భాషలో మాట్లాడుతూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, అనేక రకాలుగా ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళందరినీ మనము గమనిస్తూ ఉంటాము. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులనే వాక్యం సెలవిస్తుంది. ఆత్మ విషయంలో మనం ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి, దీనత్వము కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏదన్నా అంటే ఓర్చుకోవాలి, ఎదుటి వాళ్ళు మనలో ఒక మాట అన్నా మనం సహించుకోగలగాలి. ఎందుకంటే ఆత్మ మనలో ఉంది కనుక, ఆత్మ మన మీద ఉంది కనుక, పరిశుద్ధాత్మ దేవుడు అనబడుతున్న దేవుని ఆత్మ మనలో ఉంది, మన మీద ఉంది కనుక, మనం ఆత్మను పొందుకున్నాం కనుక, ఆత్మ మనల్ని నడిపిస్తుంది కనుక, ఆత్మ నడిపింపులో మనం ఉన్నాము కనుక మనకి ఏముండాలంటే దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి. అందుకే వాక్యం చదివిస్తుంది, దీన మనసు కలిగి ఆత్మ విషయమై దీన మనసు కలిగిన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యానికి వారసులవుతారు. హల్లెలూయా. వారు ఎవరంటే పరలోక రాజ్యానికి వారసులయ్యేది ఎవరంటే ఆత్మ విషయమై దీనులైన వారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట కూడా మనం ధ్యానించుకుందాం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. హల్లెలూయా. హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని వాక్యం చదివిస్తూ ఉంది. ఎవరు దేవుని చూస్తారు? దేవుని చూడాలి అంటే ఒక అర్హత ఉండాలి కదా. ఈ రోజున ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారిని, అధికారంలో ఉన్నవారిని, రాష్ట్రాన్నో దేశాన్నో లేదా ఆయా ప్రాంతాల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని మనము చూడాలి అంటే, వారి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, వారిని మనము కలవాలి అంటే మనలో వాళ్ళు ఏం చేస్తారంటే మనలో ఉన్న అర్హతను చూస్తారు. హల్లెలూయా. అలాగే హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. అంటే మనము దేవుని చూడాలంటే మనకు ఒక అర్హత ఉండాలి.
ఏంటి అర్హత? మనకి ఏముండాలంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిపూర్ణుడు, దేవుడు పాపము లేనివాడు, దేవుడు పాపముని విసర్జించిన వాడు, పాపానికి దూరంగా ఉన్నవాడు, పాపమును అంటకుండా జీవించిన వాడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన పేరు పరిశుద్ధుడు. అపరిశుద్ధుడైన దేవుణ్ణి మనము చూడాలి అంటే, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఏముండాలంటే హృదయం శుద్ధి ఉండాలి. హృదయంలో కల్మషము పెట్టుకొని, హృదయంలో అసూయ పెట్టుకొని, హృదయంలో అనేకమైన అపవిత్రమైన ఆలోచనలు పెట్టుకొని, దుర్మార్గత పెట్టుకొని, పాపము పెట్టుకొని, అనేకమైన దుష్ట ఆలోచనలు పెట్టుకొని, నేను దేవుణ్ణి చూస్తాను, నేను దేవుని దగ్గరికి వెళతాను, నేను దేవుని రాజ్యానికి వారసుడినవుతాను, వారసురాలినవుతానంటే సాధ్యము కాదండి. ఎవరైతే దేవుని చూడాలనుకుంటారో, ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటారో వారు ఎలా ఉంటారంటే ముందుగా హృదయాన్ని శుద్ధి చేసుకుంటారు. హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆ పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి మనం వెళ్ళగలము, ఆయన మనము చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మంచి వస్త్రాలు ధరించుకొని ఉండాలి, వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి, వాళ్ళ దగ్గర ఎలాంటి కల్మషము లేకుండా ఉంటే వారితో మాట్లాడతాము, వారితో ముచ్చటిస్తాము. ఎవరైనా మురికి బట్టలు వేసుకొని వచ్చి, మురికి వస్త్రాలు ధరించుకొని వచ్చి, సింపిరి జుట్టు వేసుకొని వచ్చి వాళ్ళు చూడడానికే అసహ్యకరంగా ఉంటే వారితో మనం మాట్లాడగలమా? వారి దగ్గర మనం ఎక్కువసేపు కూర్చోగలమా? వారితో ఎక్కువసేపు మనం గడపగలమా? లేదే. ఎందుకంటే వారి దగ్గర వాసన వస్తుంది, వారి దగ్గర కల్మషం ఉంది, వారి దగ్గర ఇబ్బంది కలుగుతుంది కనుక మనం ఏం చేస్తామంటే వారికి దూరంగా ఉంటాము. సర్వసాధారణమైన మనుషులు మనమే పరిశుద్ధతను కోరుకుంటే, పవిత్రతను కోరుకుంటే, సర్వశక్తి కలిగిన దేవుడు పాపమంటేనే వెరగని వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన మనం చూడాలి అంటే మనం ఏం చేయాలండి? మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి, మన హృదయాన్ని మనము పవిత్రపరుచుకోవాలి. మన హృదయాన్ని మనం పవిత్రపరుచుకొని మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకుంటేనే దేవుణ్ణి చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి హృదయం శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి అంటే ఏం చేయాలి? మన హృదయం పరిశుద్ధపరచబడాలంటే దినదినము దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండాలి, పాపములకు దూరంగా ఉండాలి, అపవిత్రకి దూరంగా ఉండాలి, అన్యాయానికి దూరంగా ఉండాలి, కల్మషము లేకుండా పరిశుద్ధత కలిగి దేవునికి సాక్షిగా మనం జీవిస్తే దేవుణ్ణి మనము చూడగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలంటే, పరలోక రాజ్యాన్ని చేరగలగాలి అంటే మనం ఏం చేయాలంటే ఆత్మ విషయమై దీనులై ఉండాలి. రెండోది, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎవరు చూస్తారంటే హృదయం శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యంలో నివసించాలంటే ఎలాంటి మనసు కావాలంటే మార్పు చెందిన వారయ్యి, మారు మనసు పొందిన వారై ఉండాలి. మార్పు చెందిన వారు ఎలా ఉంటారంటే చిన్న బిడ్డల వలె ఉంటారు, పశు బిడ్డల వలె ఉంటారు. చిన్న పిల్లలు ఏం చేస్తారంటే ఆడుకుంటూ ఈ చిన్న బిడ్డ వెళ్ళి మరొక బిడ్డను కొట్టిందంటే ఆ బిడ్డ ఏడుస్తుంది కాసేపు, తర్వాత మళ్ళీ వారు మంచి అవుతారు, ఆడుకుంటారు, మళ్ళీ ఏకమయ్యి ఉంటారు. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డలు ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్నిసార్లు కొట్టుకున్నా మళ్ళీ వాళ్ళు ఏమవుతారంటే మళ్ళీ కలిసి ఆడుకుంటారు, మళ్ళీ వాళ్ళు
సంతోషంగా ఉంటారు, వారు మళ్ళీ సరదాగా ఉంటారు. ఆ చిన్న బిడ్డల మనసు, ఆ చిన్న బిడ్డలకి నన్ను కొట్టారే, నన్ను తిట్టారే, నన్ను అలా అన్నారే, నన్ను ఇలా అన్నారని చెప్పి వాళ్ళు హృదయాలలో కక్షలు, పగలు, దేశములు, అసూయలు ఉండవండి. ఎందుకంటే వారు చిన్న పిల్లలు, వారికి అవన్నీ ఉండవు. ఈరోజు నా క్రైస్తవులు అనబడుతున్న వారు, దేవుని మందిరానికి వెళుతున్నవారు, దేవుని ఆరాధిస్తున్నవారు, దేవుని రక్త మాంసాల్లో పాల్పంపులు పొందుతున్నవారు, యేసు రక్తంలో కడగబడిన వారు ఈ రోజున కక్షలు పెట్టుకుంటున్నారు. దేశం ఉంటుంది, అలాగే అసూయ ఉంటుంది, అనేకమైన వారు అనేక రకాలుగా ఇబ్బందులుగా ఎదుటి వారిని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఈ దేవుని వాక్యం ఏం చదువుతుందంటే, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్పు చెందాలి. మార్పు చెందడం అంటే మారు మనసు కలిగిన వారై ఉండాలి. ఒకప్పుడు నీకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఇప్పుడు ప్రేమించే మనసు ఉండాలి. ఒకప్పుడు నీకు కీడు చేశారేమో, ఆ కీడు చేశారన్న హృదయం అది మనసులో పెట్టుకోకుండా, హృదయంలో పెట్టుకోకుండా వారిని మంచి మనసుతో ప్రేమించాలి. వారిని మంచి మనసుతో దగ్గరికి తీసుకోవాలి. వారికి ఏదైనా నీకు చేతనైన సహాయం చేయగలిగిన కృప నీకు ఉండాలి. అలాంటి మంచి మనసు నీకు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ చిన్న బిడ్డల వలె మీరు ఉంటే, ఆ చిన్న బిడ్డల మనసు కలిగే మనం ఉంటే, మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ, మనం ఇష్టం వచ్చిందల్లా మాట్లాడుతూ, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, మన కోరికలు తీర్చుకుంటూ, మన సంతోషం కోసం, మన సరదా కోసం, మన ఆనందం కోసం, మన కంటికి నచ్చింది చేసుకుంటూ, మన శరీరానికి నచ్చింది చేసుకుంటూ, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, నేను దేవుని చూస్తాను, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం అంటే కాదండి. హల్లెలూయా. చిన్న బిడ్డల వలె మనము మార్పు చెందిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని దగ్గరికి రాకముందు, చర్చికి రాకముందు, బాప్టిజం తీసుకోకముందు నీ స్థితి ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ మాట ఎలా ఉంది, నీ నడవడికి ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ క్రియ ఎలా ఉంది. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత, వారం మందిరానికి వెళుతూ దేవుని వాక్యం వింటున్న తర్వాత ఈ రోజున నీ మనసు ఎలా ఉంది, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. నీకు మారు మనసు వచ్చిందా, నువ్వు మార్పు చెందావా లేదని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. ప్రశ్నించుకోకుండా ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టుగా కాకుండా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని చెప్పి మనము ఆలోచన చేయాలి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే మార్పు చెందిన వారమై ఉండాలి. ఆ చిన్న బిడ్డల వలె మనం ఉండి మార్పు చెందిన వారమైతే పరలోక రాజ్యము మనం నిశ్చయంగా వెళ్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. 25:10 కూడా మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి ఇందుకు లోపలికి పోయిరి. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలండి. ఎక్కడికి సిద్ధపడి ఉండాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే, ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉంటేనే ఆయన రాకడలో మనం ఎత్తబడి ఉంటాము. హల్లెలూయా. ఎవరైనా నిన్ను వివాహానికో లేదా ఎక్కడికైనా పిలిచారనుకో, నువ్వు ఎమ్మటే వెళ్ళాలంటే ఏం చేయాలంటే ముందుగా సిద్ధపడి ఉండాలి. వారు ముందుగానే చెప్తారు, నీకు పలానా రోజు మ్యారేజ్ ఉంది రాండి, లేదా పలానా రోజు మా దగ్గర ఫంక్షన్ ఉందని చెప్పినప్పుడు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉంటే ఆ సమయానికి వారు వచ్చి పిలిచినప్పుడు టకాన బయలుదేరి వెళ్ళొచ్చు. సిద్ధపాటు లేకుండా వారు నీ కోసం ఎంతసేపు చూస్తారు, వారు నీ కోసం ఎంతసేపు వెయిటింగ్ చేస్తారు. వారు వెయిటింగ్ చేయలేరు కదా, నీ కోసం ఉండలేరు కదా. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు సిద్ధపడి ఉన్నావా దేవుని రాకడ కొరకు, దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? నువ్వు సిద్ధపాటు లేకుండా, నువ్వు సిద్ధపడి ఉండకుండా దేవుని రాకడలు ఎత్తబడతాను అని ఎలా అనుకుంటున్నావు, నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు? ఒకసారి అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు సిద్ధపడాలి అంటే
దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో, మన పోకడ ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ రోజు ఉన్నవారు రేపు ఉండటం లేదు. ఈ రోజు ఏం జరుగుతుందో, ఇంకాసేపటికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ముందుగా మనం సిద్ధపడి ఉంటే దేవుని రాజ్య వారసులుగా మనం ఉంటాము. హల్లెలూయా. మనం ఏమై ఉండాలంటే దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైతే మనం సిద్ధపడి ఉంటామో పెళ్లి కుమారుడిగా ఆయన ఇక్కడికి వచ్చి పెళ్లి కుమార్తెగా అలంకరింపబడి నిన్ను, పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్న నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన వెడల క్రీస్తుతోటి వారసులము. హల్లెలూయా. హల్లెలూయా. మనము పిల్లలమైతే వారసులము. మనం ఎవరము? దేవుని పిల్లలమైతే దేవుని యొక్క వారసులం. ఇప్పుడు సర్వసాధారణంగా మనకు తెలుసు కదా, మన పిల్లలు మన వారసులు. ఎవరైనా పిల్లలు లేని వారు ఏమంటారు? నాకు వారసుడు లేడు, నాకు వారసురాలు ఎవరు లేరు అంటే దాని అర్థం ఏంటి? నాకు పిల్లలు లేరు అని అర్థం. అలాగే దేవుని వాక్యం కూడా ఏమని సెలవిస్తుందంటే మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. మనము దేవుని పిల్లలము కనుక, ఆయన రక్తంతో కడగబడ్డాము కనుక, ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతున్నాము కనుక మనం ఎవరము అంటే దేవుని పిల్లలము, అంటే దేవుని యొక్క వారసులము. హల్లెలూయా. హల్లెలూయా. వారసులము, క్రీస్తుతో కూడా శ్రమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన వెడల క్రీస్తుతోటి వారసులము. హల్లెలూయా. దేవుని యొక్క వారసులము కావాలి అంటే, దేవుని యొక్క పిల్లలము కావాలి అంటే క్రీస్తుతో పాటు శ్రమ పడాలి. క్రీస్తు ఈ భూలోకములో ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎంత మందితో నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు అనుభవించాడు, ఎంత ఘోరాతి ఘోరంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని శిక్షించారు. మనం పలుమార్లు బైబిల్లో ధ్యానిస్తూ ఉంటే, అనేక మంది సేవకులు బోధిస్తూ ఉంటే తెలుసుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. మరి దేవుని పిల్లలుగా నువ్వు పిలువబడుతుంటే, దేవుని వారసులుగా నువ్వు ఉండాలి అనుకుంటే క్రీస్తు పడిన శ్రమలు నువ్వేదైనా శ్రమ అనుభవిస్తున్నావా? నువ్వేమైనా శ్రమ పడుతున్నావా? ఒక మాట అంటే పడలేని వాడివి, ఒక మాట అంటేనే ఓర్చుకోలేని దానివి. క్రీస్తుతో పాటు శ్రమ అనుభవిస్తేనే కదా క్రీస్తు వారసులు అయ్యేది, క్రీస్తు పిల్లలవయ్యేది. క్రీస్తుతో శ్రమ పడలేని దానివి క్రీస్తు బిడ్డ వెట్టయితో క్రీస్తు కుమార్తె ఎలా అవుతావు? అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే క్రీస్తుతో వారసులము కావాలంటే, దేవుని యొక్క వారసులము, దేవుని యొక్క పిల్లలుగా మనం ఉండాలి అంటే క్రీస్తు పడిన శ్రమల్లో, క్రీస్తు అనుభవించిన నిందలు, ఆ అవమానాలు అవి కూడా మనము కూడా ఏం చేయాలంటే అనుభవించాలి. హల్లెలూయా. అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, మన క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన వెడల క్రీస్తుతోటి వారసులము. ఆయనతో శ్రమ పడాలి. నువ్వు ప్రార్థనకి వెళుతున్నప్పుడు నిన్ను పలుమార్లు నిన్ను శోధించేవారు, హింసించేవారు, నిన్ను ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు. సహించుకోవాలి, ఓర్చుకోవాలి. శ్రమ, అదే శ్రమ. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా, ఒక తిట్టు తిట్టినా ఓర్చుకోవాలి. అదే శ్రమ. అవమానించే వాళ్ళు ఉంటారు, అపహాసించే వాళ్ళు ఉంటారు, అన్యాయం చేసేవారు ఉంటారు, కీడు చేసేవారు ఉంటారు, ఆఖరికి మన ప్రాణాలు కోరేవారు కూడా ఉంటారు. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే ఓర్చుకోవాలి, సహించాలి. అలాంటి మనసు మనకు ఉన్నప్పుడు, అలాంటి ఓర్పు, అలాంటి సహనం మనకు ఉన్నప్పుడు, అప్పుడే దేవుని వారసులుగా మనం ఉంటాము, దేవుని పిల్లలుగా
మనం ఉంటాము. హల్లెలూయా. ఏదో మందిరానికి వస్తున్నాము, నేను దేవుని కుమారుని, దేవుని బిడ్డని అంటే సరిపోదండి. శ్రమ అనుభవించాలి. వాక్యం చెప్తుంది అక్కడ. నా మాటలు కాదు, నేను కావాలని చెప్పే కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మరొక మాట కూడా మనం ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 7:21 కూడా మనం ధ్యానించుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని తండ్రి చిత్త ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఈ రోజున ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని నమ్మిన వారు పిలుస్తున్నారు, దేవుని నమ్మని వారు పిలుస్తున్నారు, విశ్వాసులు పిలుస్తున్నారు, అవిశ్వాసులు పిలుస్తున్నారు, క్రైస్తవులు పిలుస్తున్నారు, నామకార్థ క్రైస్తవులు పిలుస్తున్నారు, సేవకులు పిలుస్తున్నారు. అందరూ ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ప్రభు అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తం ఏదో తెలుసుకోవాలి. తండ్రి మనల్ని ఎందుకు పిలిచాడు, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడు, ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మనల్ని ప్రత్యేకించాడు, అది కలిగి ఉండాలండి ముందు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఏర్పాటు లేకుండా ఇదివరకుట్లాగే ఎప్పుడులాగే మామూలుగానే బ్రతుకుతూ ఆ బ్రతుకు వేరండి. వారిలో నుంచి ఇప్పుడు మనం ఏమయ్యామంటే వేరుపడ్డాము, వేరుగా ఉన్నాము. అన్ని జనుల ఆచారాల నుంచి, అన్ని జనుల కట్ల నుంచి, అన్ని జనుల అనేక రకాలమైన ఆచారాల నుంచి, మూఢ నమ్మకాల నుంచి మనం బయటపడ్డాము. ఇప్పుడు మనకేం కావాలంటే తండ్రి చిత్తం ఏంటి, ఏం చేయాలి, తండ్రి చిత్తం అంటే మనం గుర్తెరగాలి. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ప్రభుల ఆ మాట చెప్పిన తర్వాత కొంతమంది దైవజనులు అంటున్నారు, సేవకులు అంటున్నారు, నేను నీ పేరట దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా, ఆశ్చర్య కార్యాలు చేయలేదా, సూచక క్రియలు చేయలేదా అని సేవకులు బోధిస్తూ ఉంటే, చెప్తూ ఉంటే, యేసయ్యకి చెప్తూ ఉంటే, అప్పుడు యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోండి. సేవకులే ఎన్నో సంవత్సరాలు చేస్తూ ఉన్నారు, దేవుని నమ్మిన వారే, దెయ్యాలు ఎల్లగొట్టిన వారే, అద్భుతాలు చేసిన వారే, ఆత్మీయత కలిగిన వారే, అనేక రకాలుగా దేవుని యందు వెదుగుతున్న వారే. అయితే వారు ఏం చేస్తున్నారంటే ఒక క్రమం లేకుండా అక్రమానంగా చేస్తున్నారు. అది సేవే కావచ్చు, విశ్వాస జీవితమే కావచ్చు, అది ఏదైనా సరే వారు ఏం చేస్తున్నారంటే క్రమంగా జరిగించకుండా అక్రమంగా చేస్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోండి. హల్లెలూయా. క్రమం కావాలండి, క్రమశిక్షణ కావాలి. హల్లెలూయా. అలాగ మనం ఉంటేనే దేవుని రాజ్య వారసులం అవుతాము. దేవుని చిత్తాన్ని మనం గుర్తెరిగి దేవుని చిత్తాన్ని మనం చేయాలి. దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిస్తేనే పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. హల్లెలూయా. చివరగా ఇంకొక మాట మనము ధ్యానించుకొని ముగించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7:9 మనం ధ్యానించుకుందాం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చు ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. హల్లెలూయా. ఏ వంశంలో నుంచి అయినా సరే, ఏ జాతిలో నుండి, ఏ జనములో నుంచి అయినా సరే వారు ఎలా ఉండాలి అంటే, దేవుని సింహాసనం ఉండాలి అంటే వారు ఎవరంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై. హల్లెలూయా.
హల్లెలూయా. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. హల్లెలూయా. తెల్ల బట్టలు కట్టుకోవాలండి. తెల్లని వస్త్రాలు అంటే శరీరానికి సంబంధించిన వస్త్రాలు కావచ్చు. అయితే హృదయం కూడా ఏముండాలంటే పరిశుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి, నిష్కలంకముగా ఉండాలి, అది మైలం లేనిదిగా ఉండాలి. అలాంటి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ఎలా తలతలలాడతాయో, ఎలా తెల్లగుంటాయో, హృదయము కూడా పవిత్రముగా ఉండాలండి. హల్లెలూయా. దేవుని ఎదుట మనము నిలబడాలి అంటే తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరి ఎదుట నిలబడాలంటే గొర్రెపిల్ల ఎదుట నిలబడాలి. యేసుక్రీస్తు ఎదుట, ఆయన సింహాసనం ఎదుట మనము నిలబడాలి. ఆయన ఆరాధించుటకు, ఆయన సేవించుటకు, ఆయన నిత్యము యుగయుగాలు ఆరాధించుటకు ఆయన ఎదుట మనము నిలబడాలి. హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథం 9:14 కూడా మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా. వారు ఎవరనగా మహాశ్రమ నుండి వచ్చి వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రమును ఉదుకుకొనిన వారై. హల్లెలూయా. వారు ఎక్కడి నుంచి వచ్చారంటే శ్రమలో నుంచి, బాధల్లో నుంచి, అవమానాల్లో నుంచి, అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు పాపములో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు. వారు ఏం చేశారంటే ఆ మాలిన్యమైన హృదయమును, ఆ మురికి పట్టిన వస్త్రములను గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడినట్లుగా, అలాగే ఈ పాపపు హృదయము యేసుక్రీస్తు రక్తములో కడగబడి హృదయాన్ని పవిత్రపరుచుకొని, పరిశుద్ధపరుచుకొని దేవుని ఎదుట ఉండాలని, దేవుని రాజ్యంలో నివసించాలని, యుగాలు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించాలని దేవుని ఎదుటికి వచ్చి ఉన్నారు. ఆయన ధవల సింహాసనం ఎదుట నిలిచి ఉన్నారు. ఆయన ఎదుర్కొనుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన సేవించుటకు ఆయన దగ్గరికి వచ్చి ఉన్నారు. వారు ఎవరనగా మహాశ్రమ నుండి వారు ఏమయ్యారంటే మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని. యేసు రక్తం, ఒకప్పుడు పాపములో ఉన్నావు, అంధకారములో ఉన్నావు, దుర్మార్గతలో ఉన్నావు, దుష్టత్వములో ఉన్నావు. వాటన్నిటిని ఏం చేయాలంటే బాప్తిస్మం అనగా యేసు రక్తములో కడగబడటము, ఆ తెల్లని ఆ మహాశ్రమ నుండి అనగా వాటి నుండి విడుదల పొందడం. అంటే శ్రమల నుండి మనం ఎక్కడికి వచ్చామంటే దేవుని దగ్గరికి వచ్చాము. ఆ శ్రమలన్నీ పోతాయి. ఆ మురికి బట్ట మన హృదయానికి ఉన్న పాపం, ఆ శాపం అదంతా ఏమైందంటే యేసు రక్తంలో మనం కడగబడ్డ బాప్తిస్మం తీసుకుంటే వాటన్నిటిని మనం విడిచిపెట్టి దేవుడు ఒకసారి ఆయన రక్తంతో కడిగి మన పరిశుద్ధపరిచిన తర్వాత, పవిత్రపరిచిన తర్వాత మళ్ళీ ఆ బురద మనకు అంటకూడదు, ఆ పాపం మన హృదయానికి అంటకూడదు, ఆ మాలిన్యం మన హృదయానికి అంటకుండా భద్రపరుచుకోవాలి, పవిత్రపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నే ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏం కావాలంటే దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలి. ఆ దేవుని రాజ్య వారసులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దీనులై ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అనేక మంది ఆత్మ విషయంలో మనం దీనులమై ఉండాలి. మనల్ని అనేక మంది హింసిస్తూ ఉంటారు, మనం ఓపిక కలిగి ఉండాలి, మనం సహించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అలాగే మార్పు చెందిన పసిబిడ్డల వలె మనం ఉండాలి. ఆ తరువాత సిద్ధపడిన పెళ్లి కుమార్తె వలె మనం ఉండాలి. ఆ తరువాత మనం ఎలా ఉండాలంటే క్రీస్తు కొరకు అనగా క్రీస్తు వారసులము, అంటే క్రీస్తును అంగీకరించిన మనము, ఆయన వారసులుగా ఉన్న మనము ఆయనతో పాటు శ్రమలు అనుభవిస్తూ ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. చివరగా మనం ఎలా ఉండాలంటే గొర్రెపిల్ల యొక్క రక్తములు, అంటే గొర్రెపిల్ల క్రీస్తు రక్తములు
కడగబడిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే, బ్రతికి బట్ట కడుతున్నామంటే, మనం పాపం విడిచిపెట్టి, మన అపవిత్రతను విడిచిపెట్టి, మనం పరిశుద్ధంగా పవిత్రముగా జీవించగలుగుతున్నామంటే ఆయన రక్తంలో కడగబడిన బట్టే. హల్లెలూయా. ఎవరైనా దేవుని నమ్మి బాప్టిజం తీసుకొని ఆయన రక్త మాంసాల పాల్పొప్పులు పొందుతూ కూడా ఇంకా పాపం అనే మాలిని అంటుకొని ఉన్నారా? ఇంకా పాపం అనే శాపంలో ఉన్నారా? ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు, ఆచారాలు, అలవాటుల్లోనే ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం నిన్నే హెచ్చరిస్తుంది, నీతోనే మాట్లాడుతుంది. వాటి నుంచి విడుదల పొంది యేసు రక్తంలో కడగబడి మహాశ్రమ నుండి విడుదల పొందిన రీతిగా నీలో ఏదైనా ఉంటే ఈ రోజే వాటిని విడిచిపెట్టి దేవుని సాక్షిగా బ్రతికి దేవుని రాజ్య వారసులుగా ఉండి నిత్య యుగ యుగాలు దేవునితో ఉండటకు దేవుడి కృప చూపి నడిపించి ఆశీర్వదించి అభివృద్ధి చెంది ఆయన వారసులుగా ఆయన రాజ్యంలో ఉండినట్లు దేవుడు సహాయమును దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు సర్వోన్నతుడవగు దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామం నీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాట నేను విన్న ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయనట్లు మీరు సహన దయచేయండి. ఈ మాటలు నేను సాతానుడు వెతుకొని పోకుండా ప్రభు, పక్షులు వచ్చి వెతకినట్లుగా కాకుండా వారి హృదయంలో ప్రభు నేను ఈ మాటలు ఫలించినట్లు, వారు ఆత్మీయంగా నేను బలపడినట్లు, దేవుని రాజ్యములో ఉండినట్లు, దేవుని వారసులుగా ఉండినట్లు మీరు సహాయ దయచేసి మీరే కృప చూపి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సెలవు తీసుకుందాం. దేవుని చిత్తమైతే మరొకసారి కలుద్దాం. ఆమేన్.